విదేశీ ప్రయాణాలు చేసి వచ్చిన అర్చకులు దేవాలయాల్లోని ప్రధాన గర్భగుడిలోకి ప్రవేశించి పూజలు చేయడానికి వీల్లేదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్ నిమ్మగడ్డ వెంకటేశ్వర్లు కీలక ఉత్తర్వులు జారీ చేశారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో పనిచేస్తున్న DSSS సుబ్రహ్మణ్యం సోమయాజీ హైకోర్టులో పిటిషన్ వేశారు. కొందరు అర్చకులు విదేశాలకు వెళ్లొచ్చిన తర్వాత కూడా నేరుగా వచ్చి గర్భగుడిలో పూజలు చేస్తున్నారు. ఇది ఆలయ సంప్రదాయాలకు విరుద్ధం. గతంలో దేవాదాయ శాఖ శృంగేరి పీఠం ఇచ్చిన నిబంధనలను అధికారులు పట్టించుకోవడం లేదు అని ఆయన కోర్టుకు వివరించారు. పిటిషనర్ తరపు లాయర్ కోర్టుకు సమర్పించిన వివరాల ప్రకారం 2010లో దేవాదాయ శాఖ సర్క్యులర్, 2024లో శృంగేరి శారదాపీఠం ప్రామాణిక మార్గదర్శకాల ప్రకారం గర్భగుడిలో పూజలు చేసే అర్చకులకు కొన్ని కఠిన నియమాలు ఉన్నాయి. రోజు 3 సార్లు సంధ్యావందనం చేయటం, వేద అధ్యయనం, ఆహార నియమాలు, మంత్రజపం చేసేవారే గర్భగుడిలోకి వెళ్లాలి. అర్చకులు విదేశాలకు వెళ్లడానికి వీల్లేదు. ఒకవేళ అనివార్య కారణాల వల్ల వెళ్లాల్సి వస్తే తిరిగి వచ్చిన తరువాత వారిని కేవలం ఆలయం వెలుపల జరిగే వ్రతాలు, పూజలకు మాత్రమే అనుమతించాలి. గర్భగుడిలోకి అస్సలు రానివ్వకూడదు. సంప్రదాయాలకు విరుద్ధంగా గడ్డం పూర్తిగా గీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి చేసిన వారు కూడా గర్భాలయంలో పూజలు చేయడానికి అనర్హులు. ఈ పాత నియమాలను తాము ఖచ్చితంగా పాటిస్తామని దేవాదాయ శాఖ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ధార్మిక పరిషత్ ఇచ్చిన పాత సర్క్యులర్ తో పాటు శృంగేరి శారదాపీఠం జారీ చేసిన నిబంధనలను అధికారులు తూచా తప్పకుండా అమలు చేయాలి అని దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శిని, కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ తీర్పు ద్వారా హైకోర్టు హిందూ దేవాలయాల్లోని ఆగమ శాస్త్ర పద్ధతులను, పవిత్రతను కాపాడటానికి ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దేవాలయాల్లో ఇకపై ఈ నిబంధనలు ఖచ్చితంగా అమలు కానున్నాయి.